ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు భరోసా పథకంపై రైతు అభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది। ఈ వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు। రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలు సేకరించారు। కాగా రేపటి నుంచి ఈ వర్క్ షాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది। ఆలోచనే ప్రభుత్వ ఆలోచనగా పరిగణించి మనం పథకాలు అమలు చేయాలి। అప్పుడే అది ప్రజారాజ్యంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడేదిగా ఉంటుంది। గతంలో జరిగినటువంటి రైతు బంధు పేరు మీద జరిగినటువంటి విధానం ఏ రకంగా రైతులు భావిస్తున్నారు, దాన్ని ఏ రకంగా చేస్తే సామాన్యులకి, చిన్నకారికి, సన్నకారికి ఉపయోగపడుతుంది, అక్కడ దుర్వినియోగమైనటువంటి పద్ధతులను ఏ రకంగా మనం ఎలిమినేట్ చేయవచ్చు, మంచి పద్ధతుల్లో కష్టపడ్డటువంటి నిజమైనటువంటి పండించినటువంటి రైతుకి మేలు జరగాలి, అది ఏ రకంగా చేస్తే మన ప్రభుత్వానికి మన రైతులకి మేలు జరుగుద్దో ఒకసారి మేధావులు చెప్పారు, రైతు సంఘాలు చెప్పారు, రాజకీయ పార్టీలు చెప్పినాయి। కానీ అసలు రైతు మనసులో కూడా తెలుసుకోండి మీరు వెళ్ళి, తద్వారా మనం నిర్ణయం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా నలుగురిని సబ్ కమిటీలో పెట్టి పంపించారు। కాబట్టి దయచేసి భట్టి గారు చెప్పినట్టుగా ఈ జిల్లాకి నాకు కూడా అనుబంధం ఉంది। ఆనాడు 85-89 మధ్యకాలం వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ రాష్ట్రానికి, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి ప్రోత్సహించడానికి చేసినటువంటి రైతు భరోసా సంబంధించిన కార్యక్రమానికి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం। మాకుగా ఆనాటి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి నేను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరూ కలిసి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాం। ఏ కార్యక్రమాలు చేసినా అది పేదోడు ప్రభుత్వంగా ఎన్నుకున్న ఈ ప్రభుత్వం మీ సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ డబ్బు అంటే అది మా మంత్రులదో, ముఖ్యమంత్రి గారిదో కాదు, మీరు కష్టార్జితంగా సంపాదించిన ప్రతి రూపాయి ట్యాక్సుల రూపంలో కడితే ఆ డబ్బుని తిరిగి ఒక మంచి స్థానంలో ఉన్న మేము మీకు న్యాయబద్ధంగా ఉపయోగపడే విధంగా, పేదోడికి అందే విధంగా చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన। ఆ ఆలోచనకు అనుగుణంగా మీరు ఏది ఆశించి మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ఈ ప్రజాధనాన్ని ఎప్పుడు కూడా ప్రజల అవసరాల కోసం ఎవరికైతే అవసరమో ఆ అవసరాలకు తగ్గట్టుగానే పంచాలి। అంటే లగ్జరీ కోసం కూడా మరి అందరికి ఇవ్వచ్చు కదా అనేది ఉన్నది, కొంతమంది అందరూ అంటే అందరికి ఇద్దాం, కానీ అసలు కూడా తీసుకోలేటువంటి వాళ్ళ సిచ్యువేషన్ గురించి ఎప్పుడు ఆలోచించరా? ఎకరం కూడా లేనటువంటి వాళ్ళకు 10 ఏళ్లలో వాళ్ళకి ఏ రకమైనటువంటి లబ్ధి జరిగింది, అలాంటి వాళ్ళకు కూడా ఏ రకంగా లబ్ధి చేయాలనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది। కాబట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకోవడమే లక్ష్యంగా చేస్తా ఉన్నాం।